మంత్రిణ్యంబా విరచిత విషంగా వధ తోషిత. ఇది 75వ నామం చెప్పాను నేను. ఈ 75వ నామం మంత్రిణ్యంబా విరచిత విషంగా వధ తోషిత అంటే మంత్రిని అయిన శ్యామలాంబ చేత కల్పితమైన విషంగుని విషంగుణ్ణి వధ కార్యక్రమాన్ని చూచి వాని వధిస్తున్నప్పుడు చూస్తూ సంతోషించినది అని సామాన్య అర్థం. మంత్రిణ్యంబ విరచిత విషంగా వధ తోషిత. ఇందులోని ఇప్పుడు గుప్తనామాల్లో ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే ఈ నామములో ఉన్న సామాన్య అర్థంలో దాగి ఉన్న పరతత్వాన్ని మనం తెలుసుకుందాం. విరచిత అంటే ఏంటి? ఈ తల్లి సమస్త సృష్టిని కూడా విధాత్రి అయి రచించినది అని. విధాత తలపున అని వాడు పాట కూడా రాశాడు కదా. విధాత అయి అంటే బ్రహ్మ అయి, బ్రహ్మాని అయి ఈ సమస్త సృష్టిని విధాత్రి అయి అంటే బ్రహ్మ అయి, బ్రహ్మ విష్ణువు ఆ రూపంలో మరి ఈ తల్లే కదా. ఆ తల్లి విధాత్రి అయి రచించినది అని అంటే ఎవరి కర్మలు ఎలా ఉండాలి, సృష్టి ఎలా ఉండాలి, ఓం భూ 14 లోకాల్లో ఎవరి తలరాత ఎలా ఉండాలో అనే రచన చేసినది. ఈ సృష్టిలో ధర్మములు ఎలా ఉండాలి, సత్యములు ఎలా ఉండాలి. అర్థమైందా? ఇంత గొప్ప రచన చేసిన విధాత్రి ఆ తల్లి. ఆమె విరచిత. విరచిత అంటే ఆమె నుంచి వచ్చిన ఆలోచన తుంపర ఈ సృష్టి. అర్థమైందా? కోటాను కోట్ల ఆలోచనలో ఒక చిన్న ఆలోచన అని విరచిత అంటే. ఇటువంటి సృష్టిలు ఇంకా ఎన్ని చేసి ఉన్నదో ఎవరికీ తెలియదు. మన ఇంటి విషయం మనకే తెలియదు, ఇంకా లోక విషయం సృష్టి రహస్యం మనకేం తెలుసు. ఆమె అటువంటి విధాత్రి అని విరచిత. ఆమె ఆలోచన నుంచి వచ్చినదే ఈ లోకములు అని, ఈ శ్రీచక్రము అని. ఇదొక్కటే చేసిందా అంటే ఇటువంటివి ఎన్నున్నాయో. కొన్ని మనసులోనే నీకు ఎన్ని ఆలోచనలు ఉంటే అమ్మవారికి ఎన్ని ఉండాలి? అవునా అవునా కాదా? ఒక్క ఆలోచనలోనే ఇప్పుడు ఇంకా ఏమేం పనులు చేస్తానండి అంటే అన్నీ చేస్తానండి అని మనమే అంటుంటే అమ్మవారు ఇంకేం చెప్పాలి? అదే విరచిత అంటే అది. అని చెప్పలేదు అక్కడ. చెప్పురా నువ్వు వెధవా అన్నాడు నన్ను ధ్యానం. ఆమె చేత విరచితమైన ఈ సృష్టి నామ రూపాత్మకంగా వర్ధిల్లుచున్నది. అదియే విరచిత లక్షణం. ఈ నామ రూప ఈ సృష్టి అంతా కూడా ఆమె చేత విరచిత అంటే ఆమె నుంచి వచ్చినది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు మనకి సవాలు చెప్పలేదు. ఆదిశంకరాచార్యుల వారి విరచితం అని మనం చెప్పట్లేదు. బ్రహ్మాండ పురాణం అంతర్గతం ఇలా అంటున్నాం కదా. అట్లా అన్నమాట. ఈ సృష్టి అంతా అంటున్నాడు. ఇక ఆ తల్లి ఎటువంటిదో చూడండి. ఇంకా ఆ భగవతి దాన్ని వీళ్ళు శ్రవణం చేశారు. దాన్ని మళ్ళీ వీళ్ళు విరచిత అన్నారు. అలాంటిది సృష్టి రచనే చేసిన తల్లిని ఏమనాలి? అందుకే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా మౌనంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు. అదే లక్షణం గొప్పవాళ్ళకు కూడా ఉంటుంది. ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉంటారు. ఏమ్మా ఆ లక్షణం అమ్మవారు. ఆ పిల్లలు అంతే కదా. నేను చేశానని ఆనందంగా గెంతుతుంటూ చూసి ఆనందిస్తుంది. అసలు చేసినది ఆ తల్లి అయినా తన పిల్లలు చేసేది చూసి ఆనందం అని అర్థం చేసుకుంది. విరచిత అంటే ఆదిశంకరాచార్యుల వారు బిడ్డతో సమానం. అంతే కదా. ఈ మహానుభావులు అందరూ కూడా సో ఆ తల్లిని స్తవం చేస్తున్నాడు అంటే తాను విరచితమైన ఈ సృష్టిని చూసి స్తవము చేస్తున్న బిడ్డను చూసి సంతోషిస్తుంది కదా. అవునా? అక్కడ గొప్ప తక్కువ అనేది ఉండదు కదా అని విరచిత అంటే. అందుకే ఆ తల్లికి అరుణాం కరుణా తరంగితాక్షి. తన పిల్లలు ఏం చేసినా కూడా, అల్లరి చేసినా, పొగిడిన, తిట్టిన, కోపంగా ఉన్న మళ్ళీ దగ్గరికి వచ్చిన లాలించి పాలించి తన ఒడిలోకే తీసుకునేదే అమ్మల గన్న అమ్మ ముగులమ్మలకు మూలకు తమ్మ లలితాంబ. అందుకే ఆ ప్రేమకి అది అనంతము అన్నారు.
అదే విరచిత లక్షణం. 2 మంత్రిణ్యంభ అంటే శ్యామలాంబయే మంత్రిణ్యంభ అని గుర్తుంచుకోండి. అమ్మవారి రూపమే శ్యామల. శ్యామల దాంటకం ఉందిగా, కాళిదాస్ చదివారు కదమ్మా. అంటే శ్యామల రూపంలో కాళిదాసుకి ఇచ్చింది. అంటే లలిత అమ్మవారే అంశదేవత అయినా ఆ రూపంలో ఇస్తుంది. మీకు తెలియని రహస్యం ఏంటంటే ఆనందగణ అమ్మవారు లలిత అమ్మవారి యొక్క స్వరూపము అని లోక విదితం. అంటే ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళ మనసుల్లో ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని అంటారు. ఇక తెలియని వాళ్ళ గురించి నాకు అనవసరం, ఇక వాళ్ళకి తెలియదు నాన్న గురించి. సో వాళ్ళు అంతవరకే. నువ్వు ఎంత ఆలోచిస్తే నువ్వు అంతే, అందుకంటే ఎక్కువ ఆలోచించిన వాళ్ళు ఆయన దేవుడే. సో ఇక్కడ ఏంటంటే నాన్న మంత్రిణ్యంభ అంటే ఆమె తన రూపాన్ని మంత్రిణ్యంభ అనే ఈ శ్యామలాంబ అనే అమ్మవారిలో పెట్టి నీకు దర్శనం ఇస్తుంది. ఇలా చెయ్యరా, ఆ నేలకి చాపు అంటే నేలకి చాపుతాం. ఆయన బీజం రాస్తుంది త్రిశూలంతో, అయిపోయిందండి. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు శ్యామలా దాంటకం చదివాడు. మాత మరకత శ్యామ అనుకుంటూ ఇక మొదలెట్టాడు మొత్తం. అంతవరకు మరి గొర్రెల కాపరి వాడు. ఆయన బీజమే పలకటం రాదు. చూసారా, తల్లి దలుచుకుంటే ఏం చేయలేదు అని. ఆమె శాంబలాయే మంత్రిని అంబ. వదతోషిత అంటే మాయగా పంచకోశములను ఇంద్రియ గ్రామములను నిర్మించి ఆనందించే ఈ తల్లి శోభిత కుండలిని అయి 3.5 చుట్టలతో మూలాధారంలో పడి ఉన్నప్పుడు సర్పిణిగా ఉంటుంది, సర్పరూపంలో ఉంటుంది. ఈమె వదతోషిత అంటే మాయగా 5 కోశముల్లో, అంటే సృష్టిలో ఈ శ్రీచక్రములో 5 కోశములు ఉన్నాయి. అదే అన్నమయ ప్రాణమయ చెప్పాను కదా. ఈ కోశముల్లో ఈ మూలాధార చక్రము అంటే ఏంటంటే ఈ భూమండలములో 3.5 చుట్టలు అంటే ఏంటంటే 3.5 చుట్టలు అంటే ఏంటంటే ఇలా గుర్తుంచుకోండి. చైతన్యం అంతా కూడా నీటిలో ఉన్న జీవరాశులు మొత్తం, ఆలోకము, వృక్ష సంపదలు, ఇదొక 2వ చుట్ట. జడముతో ఉన్నవన్నీ, కదలనివి కదిలేవి, మళ్ళీ మానవులు, ఇది 3వ చుట్ట. తల ఎత్తుకొని ఉంటుంది అని చెప్తున్నారు. ఇది నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తున్నాను. అది చైతన్యం. ఇదే 3 త్రైలోక్య మోహన కవచం అంటే ఈ 3 దాటటం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది దాటటం. అదనమాట రహస్యం. వదతోషిత. ఇది నేను రేపు చెప్తాను అన్న. ఇది ఇంకా డీటెయిల్డ్ గా రేపు మూలాధారం నేను ప్రజ్ఞా విలాసంలో అది కొద్దిగా చూసి అది కలిపి చెప్తాను. ఎందుకంటే ఇది ఇలా చెప్పటం కాదు, మీకు ఇంకా అర్థం కాలేదు చైతన్యం ఎలా ఉంటుందో. అమ్మవారు 3.5 చుట్టలు చుట్టుకొని సర్పిణి రూపంలో ఉంటుంది అన్నాడు. అంటే ఏంటంటే 3 ఎవల్యూషన్స్. ఒక చుట్టేమో భూమండలం అమ్మ, భూమి మీద శరీర రూప ఉంటాయి కదా, ఇవి నీటిలో ఇదొక చుట్ట. పర్వతాలు కూడా ఇదో మరి పర్వతాలు కూడా ప్రాణం ఉందిగా. అదే పర, అది పర్వతం పర. ఆ పర్వతంలో కూడా ప్రాణం ఉంది కదా, శిల్పములో కూడా వృక్షములు. అది స్వప్నావస్థ. ఇది ఎక్కడి నుంచి సుషుప్తి, స్వప్న, జాగ్రత్త. మనం జాగ్రత్తలో ఉన్నాం. మనకి మనసు మళ్ళీ జంతుజాలం 3.5 చుట్టూ. అమ్మో బాగానే అర్థం చేసుకుంటుంది. మనం వైఖరికి వస్తున్నాం. మనం వైఖరి వైపు ప్రయాణం, పులియం వైపు వెళ్ళిపోవాలి మనం అని. పూర్తిగా కాలేదు కాబట్టి హాఫ్ చుట్ట 3.5. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి అమ్మా. మనం కింద ఉన్నాం. అంతా పశు అంటే మధ్యమాకి వెళ్ళకుండా మనం పూర్తిగా పైకి వెళ్ళిపోవాలి. అది అందుకే పశుపతినాథ్ అన్నారు నేపాల్లో. పశుపతినాథ్ అంటే మనం మనుషులుగా పుట్టినా మనం పశువులుగానే ఉన్నామని మాయలో. ఈ యొక్క జంతువుల్ని ఆయన నాజుడు అని, గోపాలుడు అని, మన పాలించేవాడు ఆయన అని. ఇక ఆయన దయ ఉంటేనే మీరు అన్నారే ఆ పర అనేది తుర్య అనే స్థితికి మనం వెళ్ళగలుగుతాం జాగృతం అయితే. అంటే ఈ జీవుడు దేవుడు కావటం అని.
జీవి దేవిగా భాషించటం. బాల కదిలింది అంటే దేవి అవుతోంది అని, పలుకుంది అంటే జీవి అని. అంటే భూదేవి, మూడో కన్ను దగ్గరికి వెళ్తే శ్రీదేవి. అర్థమైందా? అదే ఇద్దరు భార్యలు అని ఇద్దరు భార్యలు అంటే అది. అది ఎవరో తత్వంగా ఆలోచన చేయరు కదమ్మా. ఎంతసేపు మనుషు భావం, మనకున్న బంధాలన్నీ దేవతలకు ఆపాదిస్తాం. మన కర్మ అది, దౌర్భాగ్యం. నాకు ఇద్దరున్నారుగా, అయితే దేవుడి దగ్గర ఇద్దరున్నారు, ఆయన చూసి ఇంకోని తెచ్చుకుంటాడు వీడు. ఇట్లా చూస్తాడు వీడు. అదే పశు లక్షణాలు అంటే, మాయా లక్షణం. తత్వం తెలుసుకోవాలంటే అది వదిలేసి ఇది పట్టుకుంటాడు, మాయను పట్టుకుంటాడు. అందుకే వాడికి ఎదుగుదల అనేది ఉండదు. విన్నారు కదమ్మా, ఆది శంకరాచార్యులు వారి దగ్గర నుంచి వివేక చూడమని అక్కడి నుంచి చెప్తున్నారు. ఎవడు విన్నాడు? కానీ వినేవాళ్ళు ఉన్నారు, కానీ ఏంటంటే సంఖ్య తక్కువ. వాళ్ళు తెలుసుకొని వెళ్ళిపోతున్నారు, మనం పశువుల్లానే ఉండిపోతున్నామని. వదతోషిత అంటే రేపు ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకొని దాన్ని సానుభూతి చేసుకోండి. సో అంతవరకు దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. గురు కృపాయి కేవలం, మాతృ కృపాయి కేవలం అన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు.